పవన్ కళ్యాణ్ గారు హోమ్ ఇస్తే సీసీ కెమెరాలు తెప్పిస్తాడు. పాపం ఈ అనిత గారి వల్ల ఈ సీసీ కెమెరాలు మాయమైపోతాయి, నేరస్తులేమో పారిపోతుంటారు, నేరస్తులనేమో కాపాడుతూ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న నేరస్తులనేమో రక్షిస్తూ ఉంటారు, సీసీ ఫుటేజీలు పోతూ ఉంటాయి. అందువల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ ఇస్తే ఇవన్నీ సెట్ అవుతాయి. అది ఆలోచించండి. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాల. హోంమంత్రి గారు అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చెబుతున్నారు మైకి ముందు. బ్రహ్మాండమైన సీసీ కెమెరాలు, సీసీ ఫుటేజీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. నేరం జరిగితే 5 నిమిషాల్లో పట్టుకుంటా ఉన్నారు. చివరికి పోలీస్ స్టేషన్లోనే దిక్కుమొక్కు లేదు. ఇంత దారుణమైనటువంటి సంఘటన బహుశా ఎక్కడ జరగదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అంత మేకప్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. ఈ కేసు అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. కేవలం ఊరిని తూతూ మంత్రంగా ఆ తల్లిదండ్రుల్ని, ఆ తల్లిని లేదా వారి కుటుంబాన్ని ఏదో కంటి తుడుపు చర్య చేయాలనే ఉద్దేశంతో సిట్టు వేసి వాళ్ళ చేత విచారణ జరిపి నేరస్తులు ఎస్కేప్ అయ్యే విధంగా అతి బలహీనంగా కేసు రిజిస్టర్ చేశారు. అతి బలహీనంగా విచారణ జరుగుతుంది. అతి బలహీనంగా ఛార్జ్షీట్ వేస్తారు. ఇది కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ ఎన్ఐతో కానీ ఇది జరిపించవలసిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం. అలా చేయకపోతే బాధితులకు న్యాయం జరగదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు జ్ఞానోదయం తెచ్చుకుని నేరస్తుల్ని శిక్షించే కార్యక్రమం చేయాలి. ఇక్కడ నేరస్తులు చనిపోయిన వాడు కాదు, ఇక్కడ నేరస్తుడు చంపినవాడు నాగరాజు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. వారి మీద యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏం జనసేనలో అందరూ మాట్లాడరే, మరి కాపులే మాట్లాడుతున్నారే. నానాజీ ఆయనే, మరి బొలిశెట్టి శ్రీనివాస్ ఆయనే, దుర్గేష్ ఆయనే, కాపులే మాట్లాడుతున్నారు. మరి కడవ లేరా? కడవ ఎందుకు మాట్లాడలేదు చెప్పండి నాకు. మీ కూటమి ప్రభుత్వం కదా, చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు? వాడు నేరస్తుడు, అందుకే వాడికి శిక్ష పడిందని చెప్పడే. నువ్వెందుకు చెబుతున్నావు? నీ లైన్ ఏంటి, ఆ లైన్ ఏంటి? తెలివిగలడు చంద్రబాబు, బుర్ర ఉండోడు, నీకు బుర్ర లేదు, తెలివి తక్కువడివి. అందుకని నేరస్తులు బుధాన వేసుకుంటున్నావు. చంద్రబాబు మాత్రం ఆ విజయలక్ష్మి గారిని పిలిచి ఓదార్చి, అమ్మ నీకు న్యాయం చేస్తాను, ధర్మం చేస్తాను, నేరస్తులందరూ శిక్షింపజేస్తాను అని మాయ మాటలు చెప్పాడు. నువ్వు మాయ మాటలు కూడా చెప్పలేవు, దొంగ మాటలు చెబుతున్నావు. ఏంటిది నాకు అర్థం కాలే. నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించవలసిందే అంటే నేరస్తులు ఏ కులం వారైనా చంపేయాల్సిందేనా ఏంటిది? బుర్ర తక్కువ మాటలు మాట్లాడి అనవసరమైన గందరగోళాన్ని సృష్టించి చివరికి అపాస్పాలయ్యే పరిస్థితికి వాళ్ళ జనసేన పార్టీ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి మీటింగ్ చెప్పే వరకు వాళ్ళని రెచ్చగొట్టేంతవరకు ఇళ్లలో పడుకున్నారు జనసేన వాళ్ళు. ఇప్పుడు వచ్చి కళ్ళు తాగిన కోతుల్లాగా చిందులేస్తున్నారు. కళ్ళు తాగిన కోతులే వీళ్ళందరూ చిందులేస్తున్నారు. 20వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడరా మీరెవరు, నేనే మాట్లాడాలా అని వాళ్ళని గద్దించాడు. అంటే మన పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నారా, మనం ఇక చిందేయాలని చిందులేస్తున్నారు. నోటికి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మీ పరువు పోగొట్టుకుంటున్నారు. అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడి మీ పరువు పోగొట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే ఇలాంటి అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడుతున్నారనేటువంటి భావన దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కలుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కంట్రోల్ చేసుకోండి. ఆ కళ్ళు దాగిన కోతుల్లాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి మీ జనసేన నాయకులకి కాస్త బుద్ధి చెప్పండి. లేకపోతే మీరు కూడా కళ్ళు దాగి డాన్స్ చేయండి. అంతకన్నా చేసేది ఏముంది? దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. మాకేంటి చెప్పండి? మాకేమన్నా ఆయన గాదే సాయికృష్ణ మా పార్టీనా? మీ పార్టీయే కదా, మేము జనసేన అన్నారు కదా. మీ పార్టీ వాడు చచ్చిపోతే మేము పలకరిస్తే ఏంటి మీ సుపనేతనం? నాకు అర్థం కాలేదు. డ్యాన్స్ చేస్తున్నారు కళ్ళు దాగిన కోతుల్లాగా. తప్పిది. ధర్మం ధర్మంగా ఉండాలి, న్యాయం న్యాయంగా ఉండాలి. పోలీస్ స్టేషన్లో దారుణమైన హత్యలు జరుగుతూ ఉంటే వాటిని సపోర్ట్ చేసేటటువంటి అప్రజాస్వామికమైన పద్ధతుల్లో మీ పార్టీ దిగజారిపోవటం క్షమించరు ప్రజలు, మేధావులు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. పోలీస్ స్టేషన్లో ఏ వ్యక్తి చనిపోయినా, చంపబడ్డా, సాక్ష్యాధారం లేకుండా కాల్చివేసినా ఖచ్చితంగా ప్రభుత్వం రియాక్ట్ కావాలి. ముఖ్యంగా జనసేన పార్టీ రియాక్ట్ కావాలి. రియాక్ట్ కాకపోతే కాపోయింది. పోలీస్ స్టేషన్కి, హత్యాకాండకి, నాగరాజుకి సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలా. జనసేన నాయకులు అక్కడ కూర్చొని జిందాబాద్లో కొడుతున్నారు. నాగరాజు జిందాబాద్, నాగరాజుని అరెస్ట్ చేయడానికి ఇల్లేదని. ఏంటిది? ఎక్కడ పోతున్నారు మీరు? కొద్దిగా ఆలోచించుకోండి, ఆలోచించుకుని మాట్లాడండి. లేకపోతే చంద్రబాబుని సలహా అడగండి, చెప్తాడు తెలివిగల సలహా. బుర్ర తక్కువ మాటలు మాట్లాడుకుని నాశనం చేసుకుంటున్నారు. ఇది సరైనది కాదు, సభ్యత కాదు.